ప్రేక్షకులకు నమస్కారం అండి. పెన్ను పుస్తకం తీసుకోండి. రెడ్డివారి నానుబాలు. ఇందులోనే చిన్న నానుబాలు అంటారు. ఇది చూసారా, దీనాకు దీనాకు ఎంత తేడా ఉందో. రెడ్డివారి నానుబాల్లో చిన్నది, ఇది మీడియం సైజు. దీనికన్నా పెద్దది కూడా ఉంటుందండి. అది పెద్ద రెడ్డివారి నానుబాలు అంటారు, బాగా పెద్దది ఉంటుంది. ఇవి ఎంత అద్భుతం చేస్తాయంటేనండి, ఈ సుత ఉంది కదా, దీన్ని ఇలా మనం కట్ చేసామనుకోండి, పాలు వచ్చినాయి చూడండి. ఇగో మిల్క్ అండి, ఈ పాలు వస్తాయి. మీకు ఎక్కడైనా తెగిపోవడం కానీ, కింద పడిపోయి కొట్టుకుపోవడం కానీ జరిగిందనుకోండి, ఈ మొక్క అన్ని చోట్ల దొరుకుతుంది. కొద్దించుమించి అందరి దొడ్లో ఉంటుందండి, కాంపౌండ్ లోపల. దీన్ని ఇలా విరిచి మీరు ఈ పాలు కనుక అలా పొడిచేస్తే ఇది చాలా జిగురు ఉంటుందండి. వెంటనే ఆ దెబ్బ మీద ఒక లేయర్ కింద ఏర్పడిపోయి వితిన్ 4 డేస్లో మీరు ఎటువంటి మందు వేసుకోకుండా ఆ గాయాన్ని తగ్గిస్తుంది. తెగిపోయింది అనుకోండి, మీకు కట్ అయిపోయింది, మీ బాగా లోతుగా తెగింది, చాకు విడిపోయింది, హాస్పిటల్కి వెళ్తే వెంటనే 2-3 కుట్లు వేస్తారు. మీకు ఇవి అక్కర్లేదు. ఆ గాడిలో మీరు తెగిపోయిన గాడిలో ఈ చూడండి, ఇది నేను 4 డేస్ తెగిపోయింది. వితిన్ 4 డేస్లో ఇక్కడున్న మూలిక వాడుకునే శుభ్రంగా అతికిపోయింది చూడండి. ఇంకొక నెలలో ఏమవుతుంది, ఈ నల్లగా ఉన్నది కూడా ఊడిపోయి చర్మంలో కలిసిపోతుంది. నాకు 70 ఏళ్ళు అండి. ఈ వయసులో కూడా ఇంత చక్కగా తగ్గుతున్నాయి. అంటే మిగిలిన వాళ్ళకి, చిన్నవాళ్ళ వాళ్ళకి, యవ్వనంలో ఉన్న వాళ్ళకి ఇంకెంత శక్తివంతంగా ఎంత బాగా పనిచేస్తాయో మీరు అర్థం చేసుకోండి. ఆదివారం తీసుకోండి, ఎప్పుడు తీసుకున్న ఈ మూలికని. దీన్ని సమూలంగా ముక్కల కింద కట్ చేయండి. నీడని ఆరబెట్టుకుని చక్కగా చూర్ణం చేసుకోండి. ఈ రెడ్డివారి నానుబాలు చూర్ణం ఒక ఐస్ క్రీమ్ స్పూన్ అంత మీరు పాలల్లో కలుపుకొని తాగండి. ఇది ఎంత శక్తిని ఇస్తుందంటే, ఈ శక్తి వల్ల మీకు కీళ్ళ నొప్పులు అవి కూడా తగ్గిపోవచ్చు. అర్థమైంది కదండి. దీనాకు చూసారా ఎంత తేడా ఉందో. ఇది చిన్న రెడ్డివారి నానుబాలు. దీని ఫ్లవరింగ్ చూడండి, దగ్గరగా పెడితే మీకు సేమ్ మొక్కలాగే ఉంటాయి. ఫ్లవరింగ్ కానీ, ఆకులు కానీ, కలర్ కానీ అన్నీ. ఇందులో ఇలా వెనక తిప్పి చూపిస్తున్నాను చూడండి, తెల్లగా ఉంది. ఈ తెల్లగా ఉన్నది ఉంటుందండి, బాగా ఎర్రగా ఉన్నది కూడా ఉంటుందన్నమాట. దీని కాడ చూడండి ఎర్రగా ఉంది. ఇది తెంపినా కూడా మీకు మిల్క్ వస్తుందండి, పాలు వస్తాయి. ఇగో చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చినాయో బయటికి. దీనికి పాలు వస్తాయి, దీనికి పాలు వస్తాయి. ఈ మధ్య చాలామంది కొవ్వు గడ్డలని నా దగ్గరికి వస్తున్నారు. లైపోమా ఏదో అంటారు, చర్మం లోపల గడ్డల కింద వస్తాయి. వాళ్ళకి చాలా సింపుల్ చిట్కా, నా వీడియో చూడండి, నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఎంతోమంది వాటి వల్ల మా అందం పాడైపోయిందని ఈ చేతుల మీద గడ్డలు చూసి స్నేహితులు అడుగుతున్నారు, లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ అడుగుతున్నారు. ఇలాగ ఎంతోమంది పెళ్లి చేసుకోవడానికి కూడా భయపడి రేపొద్దున వాళ్ళు ఏమన్నా అంటారేమో అని కూడా చాలామంది మానసికంగా ఇబ్బందులు పడుతున్నారండి. అటువంటి వాళ్ళకి ఒక అద్భుతమైన మూలిక ఇది. దీన్ని పచ్చి తీసుకుని ఈ చివర్లు కట్ చేసి బాగా నూరుకోండి. దాన్ని ఒక 3 to 4 mm దళసరిని వాటి మీద వేసేసి ప్లాస్టర్ అంటించేయండి. అలా ఎవ్రీడే చేస్తే ఒక 2-3 నెలలకు మీకు ఆ లైపోమా అనే గ్రంథులు ఏవైతే ఉన్నాయో కొవ్వుగడ్డలో అవి కరిగిపోయి చర్మంలో కలిసిపోతాయి. అంత మిరాకిల్ ట్రీట్మెంట్ ఇది చేస్తుంది. అదేవిధంగా దీన్ని నూరుకుని మీరు ఎవరికైతే వెరికోసిస్ వైన్స్ బాగా ఉబ్బిపోయి బ్లూ కలర్కి వచ్చేసి అవి కనుక పగిలితే చాలా ఇబ్బంది పడతారనమాట. ఆ గాయం ఎన్నాళ్ళైనా తగ్గదండి, ఎన్ని నెలలైనా. అటువంటి వాటి మీద కూడా దీని యొక్క పేస్ట్ని రాసుకుని కట్టుకుని మీరు ఉప్పు కాపడం పెట్టుకుంటే, ఆ కట్టిప్పిన తర్వాత ఉప్పు కల్లుప్పు అంటాం కదండి, అది మూట కట్టుకోవాలి. గుడ్డలో మూట కట్టుకుని పెనం మీద వేడి చేసుకుని ఆ ఉప్పు మూటతోటి ఇలా కిందకి పాముతూ ఉంటే వెరికోసిస్ అనేవి మెత్తబడతాయి. ఆ మెత్తబడిన తర్వాత ఇలాంటివి రాశారనుకోండి, పైన పేస్ట్ రాసి కట్టారనుకోండి, అవన్నీ చక్కగా కరిగిపోయి ఆ బ్లడ్ అనేది మళ్ళీ నార్మల్ అయిపోయి అక్కడికి బ్లడ్ ఫ్లో అనేది జరిగి ఆ వెరికోసిస్ వైన్స్ నుంచి బయటకు పట్టడానికి కూడా ఇది చక్కని మూలిక అండి. గాయాల్ని తగ్గిస్తుంది, కడుపులో వేడిని తగ్గిస్తుంది, అదేవిధంగా మ్యాన్ పవర్ని పెంచుతుంది, ధాతు వృద్ధి చేస్తుంది. అర్థమైంది కదండి. అదేవిధంగా గట్టిపడిన ఈ కొవ్వుగడ్డలు కానీ, వెరికోసిస్ వైన్స్ కానీ అలాంటి వాటి మీద కూడా చాలా బాగా పనిచేస్తుందండి. వెరికోసిస్ వైన్స్కి అసలు మందే లేదని చెప్తారు.
కొంతమంది ఆపరేషన్ చేయించి ఆ బ్లడ్ తీసేసుకుంటారు. మళ్ళీ ఒక 6 నెలలకో, సంవత్సరానికో మళ్ళీ నలబడతాయి. పూర్తిగా తగ్గేసి వెరీ రేర్ పీపుల్‌కి. అంచేత 2, 3 నెలలకు తగ్గకపోతే 6 నెలలు వాడుకోండి. ఊరికే వచ్చేదే కదా! నూరటం ఒక్కటే శ్రమ పడాలి మీరు. లేకపోతే ఫ్రిడ్జ్‌లున్నాయి, మిక్సీలున్నాయి. జాగ్రత్తగా కొట్టేసి ఆటిల్లో బాగా మెత్తటి పేస్ట్‌లాగా మనం ఇడ్లీ రుబ్బుకునే వెట్ గ్రైండర్ ఉంది. అందులో ఏసుకోండి. పేస్ట్‌లా చేసుకోండి. దాన్ని జాగ్రత్త చేసుకోండి ఫ్రిడ్జ్‌లో. రోజు కాస్త తీసి రాసుకోండి. అంటే నిలవ ఉంటుందని చెప్తున్నాను. నేచురల్‌గా వాడిందే ఎప్పుడూ శక్తివంతంగా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితిలో అలాంటివి వాడుకోండి. అది ఎంతవరకు పనిచేస్తుందంటే నేను చెప్పలేను. నేను వాడి చూడలేదు కాబట్టి. అర్థమైంది కదండీ! అంచేత ఈ రెడ్డివారి నానుబాలు అనేది అంత అద్భుతంగా చక్కగా పనిచేస్తుందనమాట. అర్థమైంది కదండీ! నమస్కారం.